ఇందు మూలంగా 50 మంది తెలుగు ప్రేక్షకులకు తెలియజేయనది ఏమనగా మెంటల్ మాస్ స్వాగ్ సర్కారు వారి పాట మే 12వ తేదీన వచ్చేస్తుంది. సో ట్రైలర్ ఎన్నిసార్లు చూశారు అని అడగాలి నేను. ఎంత చక్కగా, ఎంత ఎంటర్టైనింగ్ గా, ఎంత పవర్ ప్యాక్డ్ గా ఉంది కదండి. సో ట్రైలర్ లో డైలాగ్స్, మన మహేష్ బాబు గారి లుక్స్, మేనరిజమ్స్ ఇవన్నీ ఎంత హైలైట్ గా నిలిచాయో, యాక్షన్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ కూడా అంతే హైలైట్ గా నిలిచింది. మరి అటువంటి యాక్షన్ ని ఈ సినిమాకి అందించిన ఫైట్ మాస్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ది మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ అన్నమాట. వారే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఎలా ఉన్నారు? నమస్తే. మీరు బిల్డప్ ఇస్తుంటే హ్యాపీ ఆనందం. అవునా? ఇప్పుడు మీకు వస్తుందా గూస్ బంప్స్? అది మా మీద ట్రైలర్ చూపించిన ఇంపాక్ట్ మాస్టర్ అలా ఉంది. సో ఇప్పుడు ఎవరు రాము ఎవరు లక్ష్మణ్ నేను తెలుసుకుని కూడా నాకు ఉపయోగం లేదని నాకు తెలుసు. ఎందుకంటే ఒకే మాట ఒకే బాణం లాగా ఇద్దరు ఒకటే ఆలోచన విధానం కూడా. సో ఎలా ఉన్నారు బిజీ షెడ్యూల్స్ లో, అసలే ఎండాకాలంలో? షూటింగ్ మనకి కరోనా తర్వాత కొంచెం ఫుల్ కంటిన్యూగా జరుగుతుంది. కానీ కానీ నిజంగా ఇంత అంటే ఏ సినిమా చూసినా ఇంచుమించుగా ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే వాటిలో దాదాపు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉంటారు ఫైట్ మాస్టర్స్ గా. అంత బిజీ షెడ్యూల్స్ లో కూడా ఇలా ఒక ప్రమోషన్ కి వచ్చి మాట్లాడడం కూడా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా మాకు టైం ఇచ్చినందుకు కూడా. సో సర్కారు వారి పాట ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది, ఇదే పాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అసలు మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కి అయితే అందరూ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. సో సర్కారు వారి పాట బ్యాక్ డ్రాప్ కానీ ఇదంతా ఒకసారి కథ అంతా మీకు చెప్పినప్పుడు, ఇన్ని ఫైట్స్ కావాలి ఇదంతా అనిపించినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైట్ మాస్టర్స్ గా మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా కథ కానీ అంతా? మేము కథ ఫస్ట్లో ఇట్లా బుజ్జి గారు ఇట్లా బాబు కాంబినేషన్ చేస్తారంటే ఏదో గీత పోయింది లాగేదో ఉంటుందిలే, ఏదో చిన్న యాక్షన్ ఏదో ఉంటాయి అన్నట్టుగా మేము ఎక్స్పెక్టేషన్ చేసాము. కానీ కథ కంప్లీట్ విన్న తర్వాత చూస్తే చాలా ఎమోషనల్ డ్రామా. దీనిలో చాలా ఎక్స్ట్రానరీ, అంటే బాబు కెరీర్లో ఇంతకుముందు ఒక యాక్షన్ ఒక్కటి సినిమాలో యాక్షన్ బాగా ఒక ఎమోషనల్గా ఉండేది, దాన్ని మించిన ప్యాకెట్గా దీనిలో యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. అంటే మంచి కంటెంట్ పరశురామ్ బుజ్జి గారు దీనికి ఎమోషనల్ మాకు కొంచెం బాగా అంటే కొత్త అంటే ఎమోషనల్ ఉంటుంది కానీ మాకు ఏది కూడా ఒక కొత్త తరంగా ఉంటే మేము కొత్త చేయడానికి కొత్తగా ఉంటుంది. అందుకని ప్రతి కంటెంట్ కూడా కొత్తదనంగా మాకు ఇవ్వడం జరిగింది పరశురామ్. దానికి తగ్గట్టుగానే మేము ట్రై చేసాం కొత్తగా. సో పరశురామ్ గారు అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, మహేష్ బాబు గారు కూడా బేసిక్ ఆయన మెయిన్ కూడా కాబట్టి ఇంకా అక్కడ మొత్తం అంటే పరశురామ్ బుజ్జి దగ్గర ఎమోషన్ ఉంటుందమ్మా. అంటే సీను చిన్నదైనా కానీ దాంట్లో తెలియని ఎమోషన్ అండర్గా ఉండే బ్యాక్గ్రౌండ్ ఎమోషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే దీంట్లో కథలోనే ఒక ఎమోషన్ తోటి కూడుకున్న యాక్షన్. ఊరకేదో బయట వచ్చింది పోయిందని కాదు, బట్ కథలోనే కొట్టాలి, జనాన్ని మెచ్చుకునేలా కొట్టాలని ఉంటుంది, తృప్తి ప్రకారం కొట్టాలన్న చూడు. జనాలకి ఫైట్ చూసినట్టు అమ్మాయి అనిపించాలి, కథలోనే ఒక దమ్ము ఉంది. అవునవును. కానీ మాస్టర్ కథలో దమ్ము ఉన్నప్పటికీ కూడా అది ఫైట్ మాస్టర్స్ అంతే అద్భుతంగా అర్థం చేసుకుని అందులో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ ఎమోషన్ పండదు. ఓన్లీ మేము మా ఫైట్స్ లో మేము కొత్తదనం చూపించుకుంటాము అనడం కాకుండా మీరు చేసిన ప్రతి సినిమా కూడా కరెక్ట్ గా డైరెక్టర్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు ఆ ఫైట్ ద్వారా అన్నది మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు మాస్టర్, అందులో డౌట్ లేదు. దీని వెనక మీకుండే నాలెడ్జ్ ఏంటి? మీరు అసలు ఎలా తీసుకుంటారు ఒక ఎమోషన్ ఫైట్ ద్వారా ఎలా చెప్పాలి అనేది? ఎలా జరుగుతుంది ప్లానింగ్ అంతా? మేమేంటే తల్లి మేము ఫైట్ చేయటానికి సెకండరీ పెట్టుకుంటాం. ఎందుకంటే ఫైట్ మాస్టర్ అంటే అమ్మంటే కొట్టేయాలి, పాలింగ్స్, ఆ కారు అద్దాలు పాల్గొడదాం, ఈ చేద్దాం, కూడా ఫైట్కి ముందు ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది. చాలా మాకు డైరెక్టర్ గారు చాలా కరెక్షన్స్ జరిగినాయి. ఆ ఎమోషనల్స్ కోసం, ఆయన ఎమోషనల్స్ మా ఎమోషనల్ మ్యాచ్ అవ్వాలి కదా, దానికోసం చాలా డిస్కషన్ చెప్పు. అదే ఫైట్కి ముందే చాలా హోంవర్క్ జరుగుతుంది. అంటే ఫైట్ని లొకేషన్లో పోయినాక ఫైట్ మైండ్ పెట్టుకుంటాము. ముందు దానికి ఫైట్కి ముందు వస్తున్నట్టు సీన్ బిల్డ్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అదే దానికి ప్రాణం పోతుందని మేము అనుకుంటున్నాం. సడన్గా ఒక ఏరియాకి వెళ్ళాము, 2 రోజుల ముందు ఆ ఏరియాలో పాము ఉంది, వెళ్తుంటే కరుస్తుంది, దాన్ని కరిసింది అని చెప్పాము.
అప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్ళాలంటే కొంచెం తెలియకుండానే దేని చూసినా కొంచెం అలర్ట్గాను ఒక మైండ్ ఒక ఫోకస్ దాని మీద పెడతాం అవును. ఇక్కడ ఉందని. చెన్నై వెళ్ళేది బాగా వచ్చిందని ఉండదు కదా, అలాంటి ఒక ఎమోషన్ అంటే ఫైట్ చేయబోతాం అన్నప్పుడు ఫోకస్ తిప్పుతాం. ఇక్కడ ఏం జరగబోతుంది, ఇక్కడ హీరో ఎలా డౌన్ అవుతున్నాడు, ఎలా లెగుస్తున్నాడు, ఏంటి, ఎలా దీని నుంచి ఒక మంచి ఎమోషనల్ లాకింగ్ పెట్టారు, దీన్ని నుంచి ఎలా బయటకు వస్తున్నారు అనే దానిలో ఎక్కువగా మేము హోంవర్క్ చేయడంలో దానిలో దీన్ని మాకు ఒక ఇంటర్వ్యూ బ్లాంక్ ఒకటి ఎమోషనల్ మేము అది గోవాలో కంపోజ్ చేసాము. అంటే ఒక ఫ్యాక్ట్ అంటే దీనిలో నుంచి ఎక్కడో ఫారెన్లో ఉండ మనిషి ఇండియాకి వచ్చినప్పుడు ఇలాంటి ఒక ఈ మెలకువలోంచి ఎలా బయటకు వస్తాడు అనేది కొత్తగా మేము కంపోజ్ చేసాం. దానిలో బాబుని కూడా కొంచెం ఎక్కువగా కష్టపెట్టడం జరిగింది. డెఫినెట్గా అంటే మీరు చూడబోతున్నారు కాబట్టి. ఎందుకంటే ఆయన బాబుని కష్టపెడితే సంతోషపడతారు. కష్టాన్ని కూడా ఇష్టంగా చేసే హీరో అనమాట. కష్టాన్ని మాకు నచ్చేది అంటే ఒక కొత్తదనాన్ని ప్రతి క్షణం కోరుకోవటం, ఆ కొత్తదనంలో ఆ కష్టాన్ని ఆయన ఎంజాయ్ చేయటం. అప్పుడు ఏమంటే మాకు టెక్నీషియన్స్గా ఒక ఆర్టిస్టే దాన్ని కోఆపరేట్ చేస్తున్నప్పుడు మాకు చేయడానికి వెరీ ఇంట్రెస్టింగ్, ఇంకా మోర్ ఎనర్జీ వస్తుంటుంది. అందుకని ఈ ఇంటర్వ్యూ ఫైట్ బట్టి కొంచెం ఎమోషనల్గా ఎక్సలెంట్గా కొత్తదనంగా మేము దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసిన ట్రైలర్లో చూస్తుంటే మా యాక్షన్ పార్ట్స్ బాగా ఫ్యాక్టెడ్ లాగా ఉంది. అంటే మాస్ మెంటల్ మాస్ స్వాగ్ అని ఎందుకు అన్నారో ట్రైలర్ చూసాక నిజంగా మాకు అర్థమైంది. మాకు దీనిలో చెప్పాల్సింది అంటే మేము మా కెరీర్లో 20 years ఫైట్ మాస్టర్ చేసిన దానిలో సెకండ్ హాఫ్లో ఒక సేజ్ అనేది ఒకటి ఉంటుంది. మా కెరీర్లోనే ఒక బెస్ట్ సేజ్ లాగా మేము ఫీల్ అవుతున్నాం. చూసి ఆడియన్స్ అంటే రిజల్ట్ చెప్పాలి. అద్భుతమైన రిస్క్ తోటి కూడిన ఒక అద్భుతమైన సేజ్ ఒకటి మేము బాది ఒక వెళ్ళని ఇంటికి వెళ్ళడానికి కోసం వెళ్ళే మధ్యలో డ్రామా కోసం ఉంటుంది. అద్భుతంగా మేము అవుట్డోర్ లోనే జరిగింది. దానికి మా వెనకున్న మా స్టెంట్ గ్రూపు, మా అసిస్టెంట్స్ బద్రి, మా టీం వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు. నవకాంత్ మా టీమ్స్ మా 10 మంది ఉంటారు అన్నమాట. అడుగుదాం అనుకున్నాను మీరిద్దరితో పాటు. అంటే రిస్క్ వెనక అంటే అంత రిస్క్ రావడానికి కారణం కూడా మాకు ప్రాణాలు తెగించి దానిలో ఆ యాక్షన్లో మా బద్రి అని ఉన్నాడు మా అసిస్టెంట్ అనమాట. చాలా రిస్క్ చేశాడు. అది మీరు చూసిన తర్వాత సినిమా రిలీజ్ తర్వాత మేము మాట్లాడుతాం దాని గురించి. అతను కూడా ఇంటర్వ్యూలో మా మధ్యలో కూర్చోబెట్టి అతను ఇంటర్వ్యూ మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. అలాంటి ఒక రిస్క్ అనమాట. బాబు కూడా చూసి అలా ఆశ్చర్యపడి ఎలా అనే రేంజ్కి అద్భుతంగా దానిలో అయ్యిందన్నమాట. అద్భుతమైన సినిమా రిలీజ్ తర్వాత ఆ పర్టికులర్ చేజ్ కి సంబంధించి ఎపిసోడ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటారు కూడా ఇండస్ట్రీ అనిపిస్తుంది మాకు అనమాట. అద్భుతంగా జరిగింది అనమాట. వండర్ఫుల్ మాస్టర్. కానీ నిజంగా ఫైట్ మాస్టర్స్ యాక్షన్ లో పాల్గొనే ఆ మొత్తం అందరూ కూడా ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది మాస్టర్. నిజంగా ఎండనక చల్లనక ఎలా పడితే అలా చేసి అంటే పాటు ఏంటంటే ఒక బేల్దార్ మేస్త్రి కంటే టాపీ మెయిన్ ఒక ఎలక్ట్రీషియన్ అంటే అతనికి ఇది ఉంటుంది కదా, ప్లగ్ లో పెట్టి చూస్తాను కరెంట్ ఉందో లేదు అతనికి. అంటే ఫైటర్స్ ఏంటంటే దేహమే ఆయుధం. ఈ దేహంతో దాన్ని వాడాలి. కాబట్టి వెరీ వెరీ టఫ్ జాబ్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడొక్కడ ఏదో ఒక చిన్న దెబ్బలు తగలడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కొత్తదనం కోసం ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అంటే ఒక సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ టోటల్ ఇండియా భారతదేశం మొత్తం ఆల్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. అందరి చూపు మనమే పడుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా బ్యాలెన్స్ చేయాలి అనేది. ఈ సందర్భంగా మేము మా ఫైట్స్ గురించి వెరీ థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ బాబుకి మేము థ్యాంక్స్ చెప్పాలి. అంటే మాలో ఎమోషనల్ మాలా దాన్ని బాగా మూడో సినిమా నాలుగో సినిమా భర్తని నేను, తర్వాత మహర్షి, తర్వాత సర్లేదు నీకెవరు, 4 సినిమా. థ్యాంక్స్ ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ కథ వినంగానే మాస్టర్ వాళ్ళకి చెప్పండి కథ డైరెక్టర్ గారికి పంపించి 2 నెలలు ముందే మా కథ చెప్పించి వాళ్ళు కొంచెం ఆ ఎమోషనల్ డ్రామాలో ఫాలో అవుతారని మా మీద నమ్మకం పెట్టినందుకు ఈ సందర్భంగా థ్యాంక్స్. కానీ ట్రైలర్ లోనే అర్థమవుతోంది మీరు ఆ క్యారెక్టరైజేషన్ ని బాగా అర్థం చేసుకుని చేశారు అని. ఎందుకంటే ఫైట్స్ మధ్యలో డైలాగులు వస్తున్నాయి. ఎఫెక్టివ్ గా ఒక నువ్వు నా నుంచి ఇది దొంగిలించవచ్చు అది దొంగిలించవచ్చు కానీ ఇది మనీ మాత్రం దొంగిలించలేవు. సో ఇలా ఒక యాటిట్యూడ్, హీరో క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా డైలాగ్స్
ఈ ఫైట్ మధ్యలో కూడా వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారని నాకు అంటే డైరెక్టర్ కొంచెం అలాంటి కంటెంట్ మాకు ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఈ డైలాగ్ వచ్చిందే గ్యాప్ అయిందే ఆ ఎమోషన్ ఉండదు, కరెక్ట్గా ఏం కథకు తగ్గట్టుగా డైలాగ్స్నే బాగా వాడి ఇంట్రడక్షన్ ఫైట్ అయితే తర్వాత ఇంటర్వ్యూలు క్లైమాక్స్ చాలా చాలా ఎక్కువ ప్యాకెట్గా. మా డైరెక్టర్ కూడా ఫస్ట్ నుంచి పూరి గారి దగ్గర అసిస్టెంట్ చేరారు, అక్కడ నుంచి కూడా మంచి ఫ్రెండ్షిప్. మా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి జగన్ గారి దగ్గర మేము మా లైఫ్ జగన్నాథ్ గారి లైఫ్ అంటే ఫైట్ మాస్ యాక్షన్గా మేము ఆయన పూరి గారి దగ్గర నుంచి ట్రైన్ అయ్యి ఆయన నుంచి వచ్చి అందరూ మేమంతా ఒక ఫస్ట్ సినిమా నుంచి స్కూల్ స్టూడెంట్సే పరిశ్రమ మేమంతా ఒక స్కూల్లో వచ్చిన వాళ్ళం అనమాట. వీటితో యువతను వచ్చిన ఫస్ట్ కాదు మేమే చేసాము సోల్ అనే సినిమా, ఎక్కువ సినిమా మ్యాక్సిమం ఆయనతోటి మాకు బాగా. కానీ మొన్నటి దాకా చేసింది ఒక ఎత్తు, సర్కార్ గారి పాట ఒక ఎత్తు. మేము నిజంగా పూరి జగన్నాథ్ గారు శిష్యుడు, నా శిష్యుడు అని జగన్ గారు గర్వంగా చెప్పుకునే రేంజ్కి ఈ సినిమా ఆ శిష్యుడు అని చెప్పుకుంటాడు కదా గర్వంగా అనే రేంజ్కి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అతనిలో కూడా ఒక సెన్సిటివిటీ ఉంది, ఒక సినిమా డైలాగ్స్ బాడీలో అంటారు డైలాగ్స్ కొత్తగా అనిపించింది మాకు చూస్తుంటే. అయితే మాస్టర్ మామూలుగా హీరోస్ అంటే మనం ఎక్కువ బిల్డప్ షార్ట్స్ అండ్ మ్యాన్లీనెస్ ఇవన్నీ కొంచెం బిల్డప్ చేసి మీరు యాక్షన్ ఎపిసోడ్స్ ప్యాక్ చేస్తారు, ఓకే. వీటన్నిటితో పాటు మహేష్ బాబు గారిలోని మేజర్ స్పెషాలిటీ హ్యాండ్సమ్నెస్ కదా. మహేష్ బాబు గారు అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆయన అందం కూడా చాలా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు, లైక్ చేస్తుంటారు. కాబట్టి అందంగా చూపిస్తూనే ఇలా మ్యాన్లీగా ఒక హీరోయిజం చూపించడం అనేది ఇది ఎలా అనిపిస్తుంటుంది మీరు మహేష్ బాబు గారితో చేసినప్పుడు? అంటే ఆయన కథలో బాగా ఒక కథ వినేసి ఆ కథలో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. పరకాయ ప్రవేశం అంటే 25%, 50%, 70% కదా, 100 దాటి ఇంకొక మిట్టెన్ ఉంటే లోపలికి వెళ్తాడు. ఆయనకి బాగా ఏంటంటే స్టైల్ మేను ఎమోషన్ మేనుగా తయారవుతాడు. అంటే ఏదైనా ఉంటుంది మన లోపల మనం బిల్డ్ తీసుకునే ఆ బిల్డ్లోనే మన రూపం మారుద్ది. ఏం లేదు, మన ముఖం కలవిల ఎలా ఉండాలంటే నువ్వు లోపల ఏం ఫీల్ అవుతున్నావు అంటే అది కనిపించింది. నువ్వు ఆనందంగా ఉండవు అనుకోండి, ఏంటంటే నీ లోపల ఏదో ఆనందం నీకు అనిపించింది, చూడంగా లేదు బాధగా ఉన్నావు లోపల ఏదో నీకు ఆనందం వేసింది. అట్లాగా ఆ క్యారెక్టరేషన్ కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యి అయినందువల్ల స్టైల్ మేను యాక్షన్ మ్యాన్గా మారుతాడు. ఎక్సలెంట్. మేము ఈ సినిమాలో కెమెరామెన్ మధికారికి కూడా మేము చూస్తుంటే బాబుని ఆ సిల్లు చూస్తుంటేనే కొత్త అనిపిస్తుంది. ఆల్ టెక్నీషియన్స్ కూడా కేఎస్ ప్రకాష్ గారు చెట్లు ఆల్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంతా ఏదో కొంచెం అంతా ఎంత ఛాలెంజ్గా అన్నట్టు ఆల్ టెక్నీషియన్స్ ప్యాకెడ్గా వర్క్ చేసాము అని అనుకుంటున్నాం. పోటీగా పోటీలు మరి ఎవరు ఇన్ అవుతారో కానీ అందరూ సినిమా ఇన్ అయితే సూపర్. అంతే. నేను ఎందుకు అడిగానంటే ట్రైలర్ లో లాస్ట్ షాట్ ఉంది చూడండి, ఇలా కుర్చీలో అలా స్వాగ్ లా తిరుగుతుంటే వెనకాల ఒక మనిషిని ఇలాగా పట్టుకుని బాబా చూడంగా టేజర్ వస్తుంది అన్నాడు. బాబు చెప్పాడు నేను కంపోజ్ చేయగలే మాస్టర్ ఇది టేజర్ వస్తుంది అన్నాడు. కరెక్ట్గా టేజర్కి వచ్చేసింది. గూస్ బంప్స్ అసలు అదైతే లాస్ట్ లో అసలు ఇలాంటి అది మీకు చాంపిలే ఊరగాయ టచ్ చేస్తాం కదా, అంతేనా? చాలా ఉంది. అమ్మో చాలా చాలా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు కంప్లీట్ గా సినిమాని చూడాలా అని చెప్పి. తర్వాత మేము మైత్రి మ్యూజిక్ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి ఒక కంటెంట్ని ఇచ్చినప్పుడు దాని దగ్గర మేము ఏమేమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం, మాకు ఆ ప్రాపర్టీస్ కానీ ఆ డేస్ కానీ మాకు కావాల్సిన హై స్పీడ్ కెమెరాస్ కానీ కొన్ని వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే లవ్ సినిమా వాళ్ళు అంటే సినిమా నిజంగా ప్రేమిస్తున్నారు, ఏదో బిజినెస్ చేసేద్దాము అనే ఉద్దేశం కాకుండా కూడా ఎక్సలెంట్గా మైత్రి మ్యూజిక్లో ఈ బ్యానర్లో పరశురామ్ డైరెక్టర్ గారికి ఈ బ్యానర్లో ఆయన డైరెక్షన్ దొరకటం అనేది అంటే ఆయన అనుకున్నది అంత ఫుల్ఫిల్గా వర్క్ చేయడానికి అద్భుతంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ లేటెస్ట్గా మనకి ముందంజలి వెళ్తున్న మైత్రి మ్యూజిక్ యజమాన్యానికి మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆ బ్యాక్ బోన్ లాగా వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, మేము చేస్తున్న వర్క్కి ఏదైనా మాకు సపోర్టింగ్స్ లేదనుకోండి అంత అవుట్పుట్ రాదు. ఈరోజు మీరు చూసిన టేజర్స్లో అందరూ ఇజిల్ వేసి ఫ్యాన్స్ అంతా మాకు బాబు ఫ్యాన్స్ అంతా ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే అదేంటి కారణం ఏంటంటే బ్యాక్ బోన్ లాగా ఉండాలి కదా. గోవా షెడ్యూల్ హైలైట్ గా నిలుస్తుందని బయట మంచి టాక్ ఉంది మాస్టర్. గోవా షెడ్యూల్ అసలు ఏం జరిగింది ఏంటి అదంతా కథా కమం ఇష్యూ అంటే మనం కథ ఓపెన్ చేయకూడదు, అలాంటి ఒక సిచ్యువేషన్స్ అనమాట. ఓకే, అలాంటి గోవా సిచ్యువేషన్స్ మాకు ఫస్ట్ ఒక షెడ్యూల్లో క్యాన్సిల్ అయింది కరోనాకి, మళ్ళీ రెండో షెడ్యూల్ వెళ్ళి, కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా
దాన్ని మేము కంపోజ్ చేయడం జరిగింది. ఓకే. తర్వాత ఇంకోటి సర్కార్ వారి పాట అనే దాంట్లోనే తెలియని ఒక మేనరేజ్ ఉంది. భగవంతుడు ఒక ఆర్డర్ వేస్తాడు చూడు, నా ఆర్డర్ అని. నా సర్కార్ పాటకి కటింగ్ ఉంటుంది చూడు, ఆ టైటిల్ మాకు చాలా నచ్చింది. దాంట్లోనే యాక్షన్ జోన్ ఉంది. యాక్షన్ ఉందమ్మా. ఎందుకంటే సర్కార్ వారి పాట అంటే, సర్కార్ అంటే ఏంటి, ఒక ప్రజలు, ప్రజలకి ఎందుకో నాయకుడు. సర్కార్ అంటే మొత్తం సర్కార్ అంటే అంతే కదా ఆడియన్స్కి. దాని దరుపున ఒక మనిషి అంటే, దాని దరుపున ఒక మనిషి ఏలం పాటకు నుంచి ఎలా ఉంటుంది, మొత్తం ఈ దేశానికి దరుపు నేను ఉన్నానయ్యా అంటే ఎలా ఉంటుంది, అంత ఒక పవరు, అంత ఫ్యాక్టరీగా ఒక మనిషి ఉంచోవాలంటే ఆ టైటిలే ఎక్సలెంట్. బుజ్జి గారికి మరి టైటిల్ ఎక్సలెంట్. దానిలోనే ఒక అద్భుతమైన చూస్తాను సాధారణంగా ఉండొచ్చు, కానీ ఆ టైటిల్లోనే ఒక మ్యానరిజం ఉంది. నేనున్నానయ్యా బాబు మాట్లాడేది ఎందుకంటే అదే మన పర్సనల్గా చాలా చెల్లెలు మనం పర్సనల్గా మన చెల్లిని కొట్టాం వాడిని కొట్టామని మాట్లాడదనుకుంటా. సర్కార్ అంటే ఒక మనుషుల పక్క నేనున్నానే అనే ఫ్యాక్ట్ ఆ టైటిల్లోనే తెలుస్తుంది. చాలా మంది మహేష్ బాబు గారితో వర్క్ చేసిన ఇంచుమించుగా ప్రతి ఒక్కరు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన సరదాగా జోకులు వేస్తూ సెటైర్స్ వేస్తూ ఉంటారు సెట్స్ లో కూడా. కాకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు కొంచెం సీరియస్నెస్ ఉంటూ ఉంటుంది సెట్ లో కూడా. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ టైమింగ్ అన్ని చూసుకోవాలి, ఇవన్నీ కూడా. మీరు కలిసి పనిచేసినప్పుడు మహేష్ బాబు గారితో ఆయన ఎంత సరదాగా ఉంటారు, ఆ వాటి గురించి ఒకసారి చెప్పండి. మేము ఎక్కువ నవ్వుకుంటాం. అంటే యాక్షన్ చేస్తున్నప్పుడు సీరియస్ ఉంటారు కదా, మామూలు సాంగుల్లో సీన్లు ఎలా ఉంటారో ఫైట్లో అంత జోలరీగా. ఎందుకనంటే మనం ఎక్కడైనా ఎమోషనల్ ఏమనుకోండి మన క్లారిటీ మిస్ అవుతాం. జనరల్ ఆడియన్స్ కూడా. కాకపోతే నేను కొట్లాడుతున్నప్పుడు వాడు ఎమోషనల్ అప్పుడు మాట్లాడే మాట క్లారిటీ రాదు. అంటే ఫేస్లో ఎమోషనల్ కానీ లోపల క్లారిటీ ఉండాలి. ఫేస్ లో ఎమోషన్ ఉండాలి, లోపల క్లారిటీ ఉండాలి. బాబు ఫేస్ లో ఎమోషన్ ఉండాలి, లోపల క్లారిటీగా ఉండాలి. కాబట్టి ఎక్కడ కూడా ఎమోషన్ అయిపోయి ఫైట్ జరుగుతుంది కాబట్టి సీరియస్గా ఉంటాం, ఆ టైం ఉండదు. జోకులు వేసుకొని గొప్పతనం ఏంటంటే ఫ్రాంక్ ఓపెన్గా ఉంటాడు. ఆయన అంటే ఏదో అక్కడికి ఏదో మేనేజ్ చేద్దామని కాకుండా ఒక న్యాచురల్గా, అంటే ఆయనలో ఫాదర్ గారి దగ్గర నుంచి వచ్చిన కృష్ణ గారు కూడా అదే అంటారే మన సినిమా పోయిందయ్యా అని ఫ్రాంక్ ఒప్పుకుంటారంట. అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ని కూడా ఆయన మా సినిమా ఇట్టయింది అని అంటే ప్రతిదీ కూడా ఓపెన్గా మాట్లాడడం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందనమాట. జోకులు వేసుకొని తప్పుని తప్పు అని చెబుతాడు, మంచిని మంచి అని చెబుతాడు. దాన్ని కూడా తప్పులే, నేను బాగలేను బాగున్నాను అనే దాని గురించి అందరి ముందు షేర్ చేసుకుంటాడు. దాన్ని అంటే దాన్ని నేను బాగలేను అంత తప్పు అనుకుంటాను, అట్లా ఉండదు. ఫ్రాంక్గా ఉంటాడు, మరి న్యాచురల్గా ఉంటారు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు బాబుతో పనిచేయటం వెరీ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఒక ఓపెన్ మైండ్ తోటి మనం చేసి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకోకుండా హార్ట్ఫుల్గా ఒక అంటే పనిని కూడా అంటే నేనంటే మనం ఒక ఏదో ఇంటర్వ్యూ బాబు ముందు పొగడాలనే ఉద్దేశం ఏం కాదు. 100% ఒక పని మీద అప్పటి పెడితే ఆయన 1000% అంటే ఇక రెండో ఆలోచన ఏం కాలేదు. అసలు రెండో మైండ్ కాకుండా అసలు కంప్లీట్ ఫోకస్ మొత్తం ఆయన చేస్తున్న ఆ పని ఆ సినిమా మీదే ఒక అలాంటి గొప్ప నటుడు ఆర్టిస్టు, అలాంటి ఒక టెక్నీషియన్ మంచి ఆర్టిస్ట్ తోటి మేము వర్క్ చేయటం, మమ్మల్ని ఆయన సెలెక్ట్ చేసుకోవటం, ఆయనకి నచ్చేలాగా మేము కొంచెం ఫాలో అవుతున్నాం. 4వ సినిమా అంటే నచ్చేలాగా అనుకుంటున్నాం మేము. సో అప్పుడు ఈ మెడిటేషన్ గురించి ధ్యానం గురించి మేము అడుగుతుంటాం బాబు. ఎందుకంటే బాబు సైలెన్స్ టెర్రస్కి వెళ్ళి మూను ధ్యానం చేస్తారు, మూను ధ్యానం చేస్తుంటారు. ఎందుకంటే ఆ పవర్ మన ఇన్నర్ పవర్ పెరగాలంటే సైలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒంటరితనం ఎక్కువ ఫాలో అవుతుంటారు, చెబుతుంటారు. మేము అప్పుడు ప్రపంచించాలి కొద్దిగా ఎక్కువ మాట్లాడరు. ఓకే, సో ఇద్దరు ఆ విషయంలో బాగా కనెక్ట్ అయ్యారని నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు అవన్నీ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఏం టిప్స్ చెప్పారు మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో. ఎక్కువ ఏం ఎత్తాలి, ఎక్కువ సెల్లు ఫోన్లకి ఎక్కువ ప్రపంచాలు కానీ ఎక్కువలో మైండ్లోకి వస్తే మనం చేయాల్సిన పని మీద వీక్ అవుతుంది, ఫోకస్ తగ్గుతుంది. కాబట్టి బయట విషయాలను కొంచెం తగ్గించుకుంటుంటే మనం చేసే పని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. మన గురించి మనం ఎక్కువ తెలుసు, మనం చేస్తున్న పని మీద అనేది మేము గురువుల ద్వారా తెలుసుకున్నదే. అప్పుడు బాబు నడుతూ మ్యాక్సిమం సైలెన్స్గా ఒంటరితనం ఉంటే ఇన్నర్ పవర్ ఎక్కువ ఉంటుంది. సినిమా ట్రైలర్ లో మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి ఉంది, ఇంకా చిన్నపిల్లడివే అంటే ఏం చిన్నపిల్లడు మెయింటైన్ చేయలేకపోతే కానీ ఆయన సీక్రెట్ ఏంటో తెలుస్తుంది. అంటే మేము చెప్పిన డైలాగ్ ఇది కరెక్ట్ అయింది. అంటే ఒక హీరో ఆ సీక్రెట్ ఓపెన్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి.
అండ్ ఐ థింక్ ఇన్ని సంవత్సరాలుగా ఇంత పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ మీరు డైరెక్ట్ చేయగలుగుతున్నారంటే మీ సీక్రెట్ కూడా. దాంట్లో విషయం ఏంటంటే మేము అంటే ఈ సినిమా సర్లేదు నీకెవరు మేము ఇక్కడికి కాశ్మీర్లో వెళ్ళాం. అవును. భయంకరమైన చలి అసలు ఎక్కడ ఉంటుంది. మేము పక్కన మా బాగున్నాం. లేస్తే పొద్దున్న లేస్తే ఆ ఎక్సర్సైజ్ ఆ చలిలో కూడా ఎక్సర్సైజ్ చేయటం షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1 hour ఎక్సర్సైజ్ చేయటం. అంటే మేము షూటింగ్ బాగా టైర్డ్గా వచ్చేసాం మిలిటరీ ఎపిసోడ్స్ చేసేటప్పుడు కూడా అవన్నీ మేము పక్కనే ఉన్నాం అనమాట. ఆయన కూడా మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా. ఈరోజు మనకి అంత అందంగా అంత క్యూట్గా కనిపిస్తున్నారంటే అండ్ అంత పర్ఫెక్ట్నెస్ దాని వెనక అంత శ్రమ ఉందనేది మనకు. అందుకని మహేష్ బాబు అభిమానులు కూడా మేము చెప్పబోయేది ఏంటంటే బాబును ప్రేమించడమే కాదు ఆయన చేస్తున్న పనిని కూడా ప్రేమిస్తే ఫాలో అయితే వాళ్ళ జీవితాలు కూడా చాలా బాగుంటాయి. నేను అనేది మన చేస్తున్న పని మీద 100% మనసు పెట్టే పని అయితే హ్యాపీ, ఫ్యామిలీ బాగుంటాం, మన అందరూ బాగుంటాం, సినిమా ఆరోగ్యంగా ఉంటాం, హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. ఫ్యాన్స్ కూడా చెప్పాల్సింది ఏంటమ్మా, ఫ్యాన్స్ ఉన్నాడు సినిమా బాగుంటూ ఉంటాం కన్నా ఆ బాబు ఏదైతే ఒక ఫిలాప్సీ ఒక క్రమశిక్షణ ఫాలో అవుతున్నారో దాన్ని కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరికి ఆరోగ్యంగా ఒళ్ళు గురించి ఆయన బాబు చూడు ఫ్యామిలీ అంత రెస్పెక్ట్ తోటి ఉంటారు, పిల్లలతో దేహమైనంత రెస్పెక్ట్గా ఉంటారు, ఫ్యాన్స్ పెట్టారు అంతే. అట్లా అదే అంటే ఆయనకి ఏంటంటే మనిషికి కావాల్సిన 4 ధర్మాలమ్మా. పని ధర్మం, సంసార ధర్మం, సమాజం పట్ల ధర్మం, సేవ ధర్మం, అర్థం దేహ ధర్మం. మరి దేహం ఉంటేనే కదా ప్రపంచానికి నువ్వు గంచేది. ఈ 4 మనిషికి ఉంటే ఎవరైనా కావచ్చు, అక్కడ డోకా ఉండదు. 100% నా దగ్గర ఉన్నాయి. ఫ్యామిలీతో హ్యాపీగా షూటింగ్ అయిపోతే ఫ్యామిలీతో వెళ్తుంటా, ఫారెన్ వెళ్తాను, ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు, పని వచ్చిన కంప్లీట్ పని మీదే ఉంటున్నారు. తర్వాత ఎక్సైజ్, సమాజం పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ, సేవాభావం. అందుకే హీ సూపర్ స్టార్. 4 పిల్లలు ఉన్నాయి అనుకోండి, దాన్ని అటు ఇటు కదిలించలేము. ఒకటి ఉంటే అన్బ్యాలెన్స్ అవుతుంది, కానీ 4 పిల్లలు స్ట్రాంగ్ గా ఉండ మనిషి బేస్మెంట్. మీరు ఒక కన్విక్షన్ తో ఫైట్ అంతా కంపోజ్ చేస్తారు, ఎడిటింగ్ కూడా మీరు చేస్తారు, అంటే ఫైట్ ఎలా ఉండాలో మీరే చూసుకుంటారు, ఇదంతా ఓకే. బట్ ఫైనల్లీ తమన్ గారు వాయిస్తున్నారు అసలు వెనకాల. ఈ మధ్యలో తమన్నా గారు కాంబినేషన్స్ లో మాకు చాలా హిట్ కాంబినేషన్స్ అన్నమాట. బట్ ఇప్పుడు మంచి రన్నింగ్ రేస్లో ముందంజలో ఉన్నారు. మంచి అంటే ఆయన కూడా ఎన్నెన్నో పెద్ద సినిమాలు చేస్తున్నారు, అయినా కానీ సినిమాను కూడా బాగా ప్రేమించే మనిషి. సాంగ్స్ కానీ రికార్డింగ్ కానీ మేము అంత అసలు అది చూసాం అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం దాని గురించి. ఓన్లీ సాంగ్ మీదనే మనం ఇంట్రెస్ట్ పెడతకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మా ఫైట్లు బ్యాక్గ్రౌండ్ స్కోరే హెల్ప్ అవుతుంది. అందుకని ఈ సినిమాకి తమన్నా కూడా ఒక రేంజ్ మంచి. అందుకని ఈ సినిమాలో ఆల్ టెక్నీషియన్స్ కూడా ఎవరు అందరూ వాళ్ళు పోటాపోటీగానే వర్క్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంత అవుట్పుట్ మీ టీజర్లో చూస్తే అర్థమైపోతుంది. అయితే మాకు డైరెక్టర్ గారు కూడా అప్పుడప్పుడు మేము సినిమాలు చేస్తున్నప్పుడు మాస్ గారు పెద్ద సినిమా చేయాలి, మాస్ గారు ఒక మాస్ సినిమాలు చేయాలని చెబుతూ ఉంటారు. భగవంతుడు ఈ బాబుతోటి ఒక మాస్, ఒక ప్రపంచానికి అందేలాగా ఒక పెద్ద సినిమా, ప్యాక్డ్ సినిమా ఆయనకి దొరికింది. దాన్ని సద్వినియోగిస్తున్నారు. 100% పరశురామ్ గారికి ఇది చాలా స్పెషల్ సినిమా. అవును. అసలు ఏంటి పరశురామ్ గారిలో స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, సో పరశురామ్ గారి స్పెషాలిటీ ఏంటి? ఆయనకి చాలా సింపుల్గా ఉంటారు, డైలాగ్ సింపుల్గా ఉండడం దానిలో అర్థం ఉంటుంది. డైలాగ్ సింపుల్గా ఉంటుంది కానీ తెలియని ఒక డైలాగుల్లో ఒక ఫోర్స్ ఉంటుంది, మనిషికి జీవితానికి అన్వయించుకుని అర్థం ఉంటుంది. దీనిలో తర్వాత మన కీర్తి సురేష్ గారి క్యారెక్టరేషన్ అద్భుతం అనమాట. అది క్యారెక్టర్ విన్నప్పుడే మేము అద్భుతంగా నటి. తర్వాత డైరెక్టర్ గారికి స్పెషల్ అని అడిగితే మంచి సెన్సిటివ్తనం, క్యారెక్టర్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమాజం సీన్లో రెస్పాన్సిబిలిటీ ఏదో కొత్తదనం అని కనిపిస్తుంది. అది దాని మాకు నచ్చింది. దీనిలో కీర్తి సురేష్ క్యారెక్టరేషన్ గొప్పగా అద్భుతంగా డిజైన్ చేశారు. సముద్రకని గారు కూడా అద్భుతమైన త్రోట్ రన్నింగ్ క్యారెక్టరేషన్, బాబుకి ఆపోజిట్ లో టఫ్ గా ఉంటారు. తర్వాత వెన్నెల కిషోర్ గారు, ఎందుకంటే వీళ్ళిద్దరు వెన్నెల కిషోర్ గారు బాబు కూర్చుంటే బాబు ఎటకారానికి బాగా నచ్చిన విషయం అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆ ఎటకారం సీన్స్ భలే. ఆయన బాబు అన్నప్పుడు, బాబు డైలాగ్ అన్నప్పుడు ఆయన అలా భేదమొహం చూస్తాడు, వెన్నెల కిషోర్ చాలా అందం అనిపిస్తుంది. వాళ్ళకి ఆ కాంబినేషన్స్ బాగా అనిపించింది. ఆ కాంబినేషన్ అంటే కూడా ఇది బెస్ట్ కాంబినేషన్. బెస్ట్ కాంబినేషన్. ఒక్కొక్కటి మేము ఒక్కొక్కటి ఎమర్జెన్సీ చెప్పాల్సిన అవసరం అంటే సినిమాని కాదు,
అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తుంటే తెలియని ఒక ఉత్సాహం ఓకే. అనిపిస్తుంది. సో మీరు మామూలుగా ఒక సినిమా చూస్తే ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? ఫైట్ మాస్టర్స్ కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? అసలు ఏది ఎలా ఆడియన్స్ గా ఎలా ఎంజాయ్ చేస్తారు సినిమాని మీరు? మేము నిజంగా ఆడియన్స్ సినిమాకి వెళ్తే కొంచెం ఏదైనా ఎమోషనల్ అయితే ఏడుతాం, ఎమోషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. తర్వాత కామెడీ కామెడీ కొంచెం కామెడీ సాక్రిఫైస్ అంటాం కదా, త్యాగం చేస్తే త్యాగంలో కూడా 2 రకాల త్యాగం ఉండమ్మా. నాకేదో చేసినప్పుడు నేను త్యాగం చేయడం అనేది పెద్ద గొప్పతనం కాదు. నా ఫ్యామిలీ చేసినప్పుడు నీ ఫ్యామిలీ చేయడం పెద్ద గొప్పతనం కాదు. ఏదో నువ్వు నాకు ఒకటి సెలవునిచ్చావు థ్యాంక్స్ అంటాం కామను. ఎక్స్పెక్టేషన్ లేకుండా త్యాగం ఉంటుంది చూడు, అసలు ఏ సంబంధం లేదు. సంబంధం లేకుండా ఈ సినిమాలో అది ఉంటుంది. ఈ సినిమాలో అది ఉంటుంది మెయిన్ ఫైట్ చూడబోతున్నారు. ఓకే. అంటే మీరు అలాంటి వచ్చిన హార్ట్ టచ్ అవుతుంది. హార్ట్ టచ్ అవుతుందమ్మా. బాగా కనెక్ట్ అయ్యారండి. ఎక్సలెంట్ అనమాట ఈ సినిమాలో, అద్భుతంగా. మాస్టర్స్ ఇప్పుడు చూస్తుంటే ట్రైలర్ లో మాత్రం ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన ఒక షాట్ అసలు సూపర్ గా ఉంది. బట్ సినిమా మొత్తంలో ఈ పర్టికులర్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా, అలా ఏ సిచ్యువేషన్ లో వస్తుంది? ఇంకోటి ఏంటంటే అంటే మేము చెప్పడానికే కానీ జడ్జిలు ఉన్నారు ఆడియన్స్. ఆ జడ్జి ముందు మన జడ్జి చాలదు, ఫైనల్ సర్కారు ఆడియన్సే. మాకు ఒక 3 ఎమోషనల్, దీనిలో 3 ఫైట్స్ మంచి ఎమోషనల్ గా. ఓకే. ఇంటర్వ్యూలు, క్లైమాక్స్కి ఇంటర్వ్యూలకి మధ్యన ఒక మంచి ఎమోషనల్ డ్రామా ఒకటి ఉంది. అసలు అది మాకు థ్రిల్ అనిపించింది, చెప్పకూడదు, అది మాకు కొత్త అనిపించింది అనమాట. మేము 20 years ఫైట్ మాస్టర్కి వచ్చిన దానిలో మాకు ఫస్ట్ టైం మేము థ్రిల్ అయ్యాము అనిపించింది. కూడా థ్రిల్ అయితే ఎక్సలెంట్, చాలా కొత్త కూడా చూసి చెప్పకూడదు, ఎక్సలెంట్. అసలు మేము ఊహించే రేంజ్ లో ఉంటుంది ఈ ఫైట్ అది. వావ్, సూపర్. సో మధి గారు సినిమాటోగ్రఫీ, ఆయన అసలు అటు లవ్ ట్రాక్ ని, ఇటు కామెడీని, ఇటు ఫైట్స్ ని అన్నిటిని కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మధి గారు మేము చెప్పాలంటే సపోర్ట్ ఎలా ఇచ్చారు అంటే మాకు యాక్షన్ గురించి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన కొంచెం కథలో బాగా కూడా కంటెంట్ ఏం చెబుతున్నారు, దాన్ని ఎలా ఎలిమెంట్ చేయాలి ఆయన వర్క్ నుంచి అనేది ప్రతి క్షణం తాపాత్రపడే ఒక వెరీ గుడ్ హార్డ్ వర్క్ అని చెప్పాలి. అంటే ఈ రోజు కూడా మేము లొకేషన్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ అంత పెద్ద సీనియర్ కెమెరా కూర్చొని సజెషన్ ఇచ్చి అది పెట్టండి ఇది పెట్టండి అన్నాడు. ఆయన స్వయంగా లెగిసెళ్ళి ప్రతి లైట్ కూడా సరి చేసుకొని, అంటే అంత చిన్న విషయాన్ని కూడా అంత సీరియస్గా తీసుకుంటాడు. వెరీ గుడ్ జాబ్. ఆయనతో పనిచేయటం మేము అంత అదృష్టంగా భావిస్తున్నాం. వెరీ గ్రేట్ కెమెరా. అలాగా ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ గారు తరఫున టీమ్ వర్క్ వాళ్ళ డైరెక్షన్ పర్మనెంట్స్ చాలా మంది, సీతారాం ప్రసాద్, తర్వాత అశోక్ ఇంకా ఉన్నారు. ఇంకా మొత్తం వెరీ ప్యాక్డ్, అంటే ప్రతిదీ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. వెరీ గుడ్ జాబ్. మీరు పాటలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని మాకు అర్థం అవుతూ ఉంది. పాటలు దానికంటే బాగా ఎంజాయ్ చేసింది అంటే ఫస్ట్ ఉంటుంది కదా, ముందే చెప్తే కళావతి ఇందు మూలంగా ఆ మాట మమ్మల్ని అత్తుకుంది. తర్వాత అంటే ఎలా ఉందంటే మన ఊర్లో సాటింపేస్తారు. అవును, ఊర్లో చిన్న విలేజ్ అప్పుడు మేము బాగా కనెక్ట్ అయ్యాడు. మా ఊర్లో ఉండగా ఇందు మూలంగా ఏమనుకోబోతున్నాడు, అయోధ్యానికి పెద్ద బదిలంతా రండి ఇక్కడికే అని అన్నప్పుడు తెలియని ఒక ఇంపాక్ట్ అందరికి అడవుడికి ఉంటుంది. సినిమాకి ఆ పాట చూడగానే అదే డైరెక్టర్ వాయిస్ లో చూస్తుంటే తెలియదు ఇది లేదో కొత్తనం ఉందే అని బాగా కనెక్ట్ అయింది మాకు. ఇందు మూలంగా 12వ తారీఖు చూడబోతున్న ప్రేక్షకులందరికీ కిక్కిచ్చుద్ది ఈ సినిమా. సూపర్ సూపర్. వావ్ మాస్టర్స్, మీ ఇద్దరు ఎనర్జీ మామూలుగా సినిమాలోనే కాదు బయట మాట్లాడినా కూడా అంతే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి మీ నుంచి. ఫైనల్ గా ఒకసారి రామ్ ఎవరు లక్ష్మణ్ ఎవరు? నేను రాము. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే, ఈ రాము లక్ష్మణ్ నీ ఇష్టమైంది అనుకో, ఏమైంది అనుకోండి నా బంగారు తల్లు. థ్యాంక్ యూ. ఇంతసేపు మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ సినిమా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ వచ్చారో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా సినిమా ఉండదు అనేది మేము మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఎక్స్పెక్టేషన్ మాకు కూడా ఉంది. ఇంతసేపు మమ్మల్ని అడిగినందుకు థ్యాంక్స్ తల్లి. థ్యాంక్ యూ.